ముఖ్యమంత్రి జగన్ కు ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదని, కేవలం ప్రచార పిచ్చి తప్ప సమస్యల పరిష్కారానికి కృషి చేయరని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. కుట్రలకు పాల్పడి తనను పార్లమెంటులో అడుగుపెట్టకుండా జగన్ చేశారని విమర్శించారు. తెదేపా బహిష్కృత నేత శివరామరాజును స్వతంత్రంగా బరిలోకి దింపడం ద్వారా ఇప్పుడు అసెంబ్లీలోనూ అడుగుపెట్టకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపినందుకు ప్రభుత్వంలోని పెద్దలే ఆయనపై పగబట్టారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేయాలని మీరు నిర్ణయించుకున్నారు, లేదంటే అది పార్టీ నిర్ణయం? పార్టీ నిర్ణయించింది. నేను కూడా ఎప్పుడైతే ఎంపీగా ఢిల్లీలో లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి, సో అందుకని ఇంకెక్కడే ప్రత్యక్షంగా అతను ఎదురుగుండానే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఈ నియోజకవర్గం అన్నింటిలో పర్యటించారు. అది ఇప్పుడు ఉండి నియోజకవర్గంలోని సమస్యలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి ఒక పాంఫ్లెట్ వేసి అది అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. పెద్ద మేజర్ సమస్య వచ్చి మాకు తాగునీరు, కొంతవరకు సాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ మూడింటికి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఆక్వాకల్చర్ లేకుండా ఇక్కడ సర్వైవల్ లేదు. ఆక్వాకల్చర్ ఎక్కువ అయ్యే కొద్దీ మంచినీటికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఆక్వాకల్చర్ ఎక్కువ అయితే గతంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిపోట్లా. సో డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. విద్యాశ్రం నుంచి వాటర్ లైన్ టెండర్లో బయటికి రాలా. రూపాయికి ₹10 కమిషన్ అనేటప్పటికి వర్కౌట్ కాలేదు. వాళ్ళకి మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి 50% కావాల్సిందే అని చెప్పి తగ్గేదేలే అని వాళ్ళు తగ్గల. ఆ స్కీమ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేయించి ఒక ఉండే కాదు, చుట్టుపక్కల చాలా ప్రాంతాలకి అది చాలా అడ్వాంటేజ్. ఎక్కడ రోడ్లు లేవు. సో రోడ్లు అనేది నెక్స్ట్ ప్రయారిటీ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేశాడు. మళ్ళీ ఖాళీ చేయకూడదు తీసుకోవాలంటే ఓవర్ నైట్ అభివృద్ధి రాదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. అలాగే ఆక్వా యూనివర్సిటీ ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. క్లియర్ అయింది. ఆనంద గ్రూప్ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకుంటామని చెప్పి అంత డబ్బు అంతా వాళ్ళే పెట్టుకుంటామని వచ్చారు. మా నాయన పేరు పెట్టాల్సిందే అన్నాడు. ఏమన్నారు, 100 కోట్లు స్పెండ్ చేస్తున్నారు, మీ నాయన పేరు పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారంటే, కావాలంటే 51% పెట్టుబడి కూడా మనమే పెడదాం అని చెప్పి తర్వాత అతను పెట్టుబడి పెట్టింది లేదు, అది వచ్చింది లేదు. ఈ ప్రాంతానికి చాలా అవసరం కాబట్టి ఆ ఆక్వా యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకురావాలనేది వన్ ఆఫ్ ది. మీరు అన్నట్టు ఈ ఉండి నియోజకవర్గంతో పాటు ఈ బెల్ట్ కూడా ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దానికి పూర్వవైపు తీసుకురావడానికి మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఆల్రెడీ ఎక్కువ కృషి చేయవలసిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు ₹1.5 చేస్తామని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రతిదానికి ₹50 షాదీకి అటు 10వ క్లాస్ పాస్ అయి ఉండాలా. 10వ క్లాస్ పాస్ అయిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో? నీ ఎమ్మెల్యేకి ఎలిజిబిలిటీ అక్కర్లా. ఆ పెళ్లి చేసుకున్న వాడికి ఇలా ఏదోటి స్కీమ్ పెట్టినట్టే పెట్టి వెనక్కి తీసే పనులు చాలా చేస్తున్నారు. సో అతనికి బేసిక్ గా పబ్లిసిటీ పిచ్చి తప్పితే చిత్తశుద్ధి లేదు. సో పెళ్లికి వెళ్తే ఏడుస్తాడు, చావుకి వెళ్తే నవ్వుతాడు. డైరెక్ట్ గా ఎలక్షన్ ముందు కూడా ఒక నాటకం వేసి ఒక ఇండికేషన్ ఇచ్చాడు, నేను ఇంత ముందు చేసినవన్నీ కూడా నాటకాలేరా అని ప్రజలకు చెప్పకనే చెప్పాడు. ఎంపీగా ఢిల్లీ స్థాయిలో మీకు పలువురు కేంద్ర మంత్రులు అలాగే ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాన్ని మీ నియోజకవర్గ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోబోతున్నారు? కేంద్రంలో ఉన్న పెద్దలతో నాకున్న సంబంధాలతో ఒక 6 నెలల్లో, సంవత్సరంలో అయ్యేది నేను ఒక 2-3 నెలలు ఎర్లీగా కొంచెం ఫైల్ మూవ్మెంట్ చేయించుకోగలను. అంతకంటే ఎక్కువ చేయలేం. ప్లస్ ఏ మినిస్ట్రీల్లో చాలా మంది ఫాలోఅప్ చేయరు, ఎంపీలు కూడా పట్టించుకోరు. మిగిలిపోయిన ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ అన్ని కూడా మన నియోజకవర్గానికి తీసుకురావడానికి స్కోప్ చాలా ఉంది. ఉండి నియోజకవర్గంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి శివరామకృష్ణరాజు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన నుంచి మీకు ఎలాంటి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? నామమాత్ర పోటీ అయితే ఉంటుంది. ఎమ్మెల్యే చేశాడు కాబట్టి గతంలో. ఆయన ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అయితే పెద్దగా రాలా. ఒక 7-8 నెలల నుంచే ఆయన ఇక్కడికి రావటం మళ్ళీ పునఃప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వాలనుకున్నారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చింది. రామరాజు గారు ఆయన పెద్ద మనసుతో సంపూర్ణ సహకారం, చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిని మన్నించి ఆయన వెనకుండి నడిపిస్తున్నాడు. పార్టీ లాయల్టీ అంటే అది. మరి ఈయన శివరామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కాయి. సో ఆయన ఆర్థిక సహాయం తీసుకుని, ఆర్థిక సహాయం అతను చూసి కాదు, ఈ పిచ్చోడికి నేను ఏ సభలోనూ ఉండకూడదండి. లోక్సభ వరకు సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కూడా ఇంకా ఆళ్ళని పెట్టి ఎన్ని ఓట్లు తగ్గినా చేద్దామని చేస్తున్నాడు. ఆ ప్రాసెస్ లో చెరపకర చెడేవు, ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అన్నట్టు ఇప్పుడు 2-3 స్థానాలకి ఆ పార్టీ అఫీషియల్ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనఫిషియల్ అభ్యర్థి
వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు కాబట్టి ఆ వైఎస్ఆర్ ఓట్లు ఇద్దరు పంచుకుంటారు కాబట్టి డెఫినెట్గా మెజారిటీ అయితే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చివరి నిమిషంలో అనూహ్యంగా ఈ సీటు పోటీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు సార్? ఇది నా ఎగ్జిస్టింగ్ పార్లమెంట్లో ఒక భాగం. సో ఇదంతా నా సొంత ఊరు, సొంత మనుషులు. ఇది కనుమూరి రఘురామకృష్ణరాజు గారి మనోగతం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఉండి నుంచి.